ఏంటి మన అల్లు అర్జున్ నిజంగానే కర్ణుడిగా కనిపించబోతున్నాడా? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు సినీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కర్ణుడి పాత్ర భారతీయ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన ఎమోషనల్ పాత్ర. అయితే ఇప్పుడు కర్ణుడి పాత్ర గురించి ఈ చర్చంతా ఎందుకు? ఆల్రెడీ ప్రభాస్ ని కల్కి సినిమాలో కర్ణుడిగా చూపించారు కదా అంటారా? అయితే ఇక్కడే ఉంది ఇంకో స్టోరీ. మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ కూడా కర్ణుడిగా కనిపించనున్నాడట. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా? ఒకసారి ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. ఒక గొప్ప ఆలోచన పుట్టినప్పుడు దాన్ని అమలు చేసే సరైన సమయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే ఆ అవకాశం చేజారిపోవడమే కాదు, అదే కథను ఇంకెవరో ముందుగా తెరకెక్కించే ప్రమాదం కూడా ఉంటుంది అని ఆయన అన్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్ లో రూపొందాల్సిన కర్ణా సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5 నుండి 6 సంవత్సరాల పాటు కష్టపడ్డారు. మహాభారతంలోని కర్ణుడి జీవితాన్ని అద్భుతమైన విజువల్స్ తో, లోతైన ఎమోషన్ తో చూపించాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ ను ఎంతో శ్రద్ధగా సిద్ధం చేశారు. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కించి దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనేది ఆయన ప్లాన్. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిస్థితులు ఇటీవల అనూహ్యంగా మారాయి. సూర్య నటించిన భారీ చిత్రం కంగువా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీని ప్రభావం కర్ణా ప్రాజెక్టుపై పడినట్టుగా సమాచారం. అంత పెద్ద బడ్జెట్ ను సూర్య మార్కెట్ పై పెట్టడం ప్రస్తుతం రిస్క్ గా మారుతుందనే అభిప్రాయంతో నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయింది. అయితే దర్శకుడు రాకేష్ మెహ్రా మాత్రం కర్ణుడి పాత్ర విషయంలో ఏమాత్రం రాజీ పడేందుకు సిద్ధంగా లేరట. మహాభారతంలో కర్ణుడు అంటే కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, త్యాగం, ధైర్యం, బాధ, ఆత్మగౌరవం అన్నీ కలిసిన ఓ గొప్ప వ్యక్తిత్వం. అందుకే సినిమా క్వాలిటీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఇప్పటికే 6 పాటలు కూడా కంపోజ్ చేశారట. అయినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఇక ప్రస్తుత ఇండియన్ సినిమా ట్రెండ్ ను చూస్తే పాన్ ఇండియా సినిమాలు పీక్స్ లో ఉన్నాయి. పెద్ద కథలు, పురాణాలు, ఇతిహాసాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇప్పటికే పలువురు స్టార్ దర్శకులు మహాభారతానికి సంబంధించిన కథలను సినిమాలుగా తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో కర్ణా ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైతే ఆ కాన్సెప్ట్ పై ఉన్న క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే కథతో మరొక భారీ సినిమా ముందుగా వస్తే కర్ణాకి రావాల్సిన ప్రత్యేకత తగ్గే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ సూర్యతో ఈ సినిమా ముందుకు సాగకపోతే దర్శకుడు రాకేష్ మెహ్రా దృష్టి తప్పకుండా మరొక స్టార్ హీరోపై పడుతుందని టాక్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో 1000 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు అంటే ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రమే ఈ స్థాయి బడ్జెట్ కు న్యాయం చేయగలరని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు నటించినా సినిమాకు తిరుగులేని బిజినెస్ జరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ప్రభాస్ ఇప్పటికే కల్కి సినిమాలో కర్ణుడి ఛాయలున్న పాత్రలో కనిపించారు. అందుకే అదే తరహా పాత్రను మరోసారి చేయడం కంటే కొత్తగా అల్లు అర్జున్ వైపు దర్శకుడు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని టాక్. అల్లు అర్జున్ లో ఉన్న ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ డెప్త్ కర్ణుడి పాత్రకు బాగా సరిపోతుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ భారీ విజువల్ వండర్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఇది ఫిక్స్.